హలో ఎవ్రీవన్, నమస్తే అందరికీ. ఈరోజు మన టూర్ వచ్చేసి సింగపూర్లో ఉన్న గార్డెన్స్ బై ద బే అన్నమాట. సో ఇందులో మనకి ఇట్స్ రైనింగ్ రెయిన్ కోట్స్ అనే స్వచ్ఛంద సంస్థ సింగపూర్లో ఉన్న వర్కర్లను తీసుకెళ్తాయి అనమాట. అంటే వాళ్ళకి ఫేస్బుక్లో ఒక పేజీ ఉంటుంది. ఆ పేజీని ఫాలో అయితే వాళ్ళు మనకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటారు. ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మనకు అప్డేట్ వచ్చినప్పుడు మనం దాన్ని బుక్ చేసుకోవాలన్నమాట. చూసిరా, ఆటో క్లీనర్, వ్యాక్యూమ్ క్లీనర్. ఓకే, సో అందులో బుక్ చేసుకుంటే మనకు అప్డేట్ వచ్చిన ఒక 10-15 మినిట్స్లో మనం బుక్ చేసుకుంటే మనకు ఒకవేళ బుక్ అయి ఉంటే ఇట్ట మళ్ళీ 2-3 డేస్లో మనకు మెసేజ్ పంపిస్తారు అనమాట, ఏ ప్లేస్కి రావాలని చెప్పేసి. మనకి ఇక్కడ అంటే సింగపూర్లో ఇట్లా డబ్బులు కట్టే ప్లేస్లోకి వచ్చేసి వీళ్ళు మనల్ని ఫ్రీగా తీసుకెళ్తారు అన్నమాట. సో ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నారు కదా, వాళ్ళే స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు అన్నమాట. ఇట్స్ రైనింగ్ రెయిన్ కోట్స్, అది చూసారుగా, టీషర్ట్ మీద ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే సింగపూర్లో ఉన్న వర్కర్లకు ఇటువంటి మనం డబ్బులు పెట్టే ప్రదేశాలకు ఫ్రీగా తీసుకెళ్ళడానికి చేస్తారనమాట. అదే కాకుండా మనకి అక్కడ దాతల నుండి ఏమైనా వస్తువులు సేకరించి, సైకిళ్ళు కానీ, నెక్స్ట్ ఇంకా ఫ్యాన్స్, ఇటువంటి ఏమన్నా వస్తువులు సేకరించి కూడా వాళ్ళ దగ్గర పెట్టుకొని మనకు ఒకరోజు బుక్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చి, ఆ బుక్ చేసుకుంటే మనం వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట అవి. ఇప్పుడు ఇది వచ్చేసి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ టూర్ బుక్ చేసుకున్నా, మనం అది వస్తువు తెచ్చుకోవడానికి బుక్ చేసుకున్నా అని ఒక మనిషికి 6 నెలలకు ఒకసారి అనమాట. ఒకసారి బుక్ చేసినంటే మళ్ళీ 6 నెలల దాకా మనకు బుకింగ్ ఉండదు, ఎందుకంటే అందరికీ అవకాశం రావాలి కాబట్టి. సో ఇప్పుడు ఇందులో మనం పోయే గార్డెన్స్ బై ద బేలో డబ్బులు పెట్టేటి చాలా, ఒకటి ఫ్లవర్ డోము, నెక్స్ట్ వచ్చేసి రెయిన్ ఫారెస్ట్ అని చెప్పి ఉన్నాయన్నమాట. మనం అందులో మామూలుగా పోవాలంటే డబ్బులు దాకా ఒక $30 అవుతాయి అనమాట. ఇప్పుడు మనం వీళ్ళు మనల్ని ఫ్రీగా తీసుకెళ్తారు. అంటే దాకా ఒక 100 మంది తీసుకెళ్తారు. ఒక టీంలో 20-25 మెంబర్స్ ఉంటారు అనుకుంటా వర్కర్లు. సో ఒక 100 మందిని తీసుకెళ్తారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చేసి మళ్ళీ ఇంకో ప్లేస్ ప్లాన్ చేస్తారు. మళ్ళీ మనం బుక్ చేసుకుంటే మనకు రాదన్నమాట. అప్పుడు ఇక ఎస్కలేటర్ చాలా పొడుగుంది. సో వీళ్ళంతా చూడడానికి వచ్చిన వాళ్ళే మనలాగా. ఒక వాలంటీర్, ఒక 2 వాలంటీర్ కలిసి నాకు తెలిసి ఒక 30-20 మంది ఇట్లా కవర్ చేస్తారేమో. సో ఫస్ట్ మనల్ని నాకు తెలిసి ఇదేంటి రెయిన్ ఫారెస్ట్ తీసుకెళ్తారు, ఆ తర్వాత ఫ్లవర్ గార్డెన్ తీసుకెళ్తారు అనమాట. ఈ రెండు కూడా డబ్బులు పెట్టి పోవాల్సినవి. దాదాపుగా ఒక్కొక్కదానికి $15-16 పెట్టి అనుకుంటా. సో రెండు కలిపి పెట్టలేకుండా $35 అవుతాయి అనమాట. సో వీళ్ళంతా వాళ్ళే అనమాట. నాకు తెలిసి 100 మంది ఎక్కువనే ఉంటారులే. క్యూ మనమే లాస్ట్ ఉన్నట్టున్నాం కదా. రిజిస్టర్ చేసుకుందా మనకు వాటర్ బాటిల్ ఇస్తారు. ప్రతి టీం వచ్చేసి ముందు అట్లా ఫోటో తీసుకుంటాం కూర్చొని, బయలుదేరే కంటే ముందు. అంతే, ఒక టీంలో నాకు తెలిసి ఒక 25 మెంబర్స్ ఉండొచ్చు. వాలంటీర్ వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నట్టున్నారు, వేరే కంట్రీ వాళ్ళు ఉన్నట్టున్నారు వాళ్ళు. గైడ్ ఆమె. సో ఫస్ట్ టీం బయలుదేరింది. రెండో టీం బయలుదేరింది. మనది మరి 3వ టీము, 4వ టీము. ఓపెన్ టాప్ బస్. 3వ టీం బయలుదేరింది. 2వ టీం వాళ్ళు ఫోటో దిగకుండా వేరు, 3వ టీం వాళ్ళు ఇక్కడ ఫోటో దిగుతారేమో. సో నాకు తెలిసి టోటల్ ఒక 5 టీంలు ఉండే అవకాశం ఉంది. ఒక్కొక్క టీంలో 30 మంది అంటే దాదాపుగా 150 మంది ఉన్నట్టున్నారు. సో వాలంటీర్స్ చిన్నపిల్లలు కూడా చేస్తారు. సో ఇక్కడ హ్యాండ్ ఫోన్ నెంబర్ చెప్పి రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. చేసుకుంటే మనకు చేతికి బ్యాండ్ వేస్తారన్నమాట. సో మనకి ఇట్లా బ్యాండ్ అయితే వేస్తారనమాట. గార్డెన్స్ బై ద బే కాబట్టి గార్డెన్స్ బై ద బే బ్యాండ్ వేస్తారనమాట. అంటే ఈ టీం వీళ్ళంతా ఈ రైనింగ్ రెయిన్ కోట్స్ సంబంధించిన వాళ్ళ టీంలు వాళ్ళని తెలియడానికి అనమాట. సో మన టీం వచ్చేసి 5వ టీము. ఓకే, 5 టీంలు నాకు తెలిసి అంతే 150 మంది అనుకుంటా మొత్తం.
ఇవన్నీ టూరిస్ట్ బస్సులు అనమాట. సో మన బుజ్జి బుజ్జి వాలంటీర్స్ కూడా ఉన్నారనమాట. సో మన 5th గ్రూప్ కూడా ఫోటో తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ. మన బుజ్జి వాలంటీర్లు చిన్న చిన్న వాలంటీర్లు మన కోసం. గార్డెన్స్ బై ద బే టూర్ వల్ల మనకు ఇట్స్ రైనింగ్ రెయిన్ కోట్స్ అనే స్వచ్ఛంద సంస్థ మనం తీసుకెళ్తున్నాం అనమాట. దాదాపు 30-30 వర్త్ గల 2 ప్లేస్లకి మళ్ళీ తీసుకెళ్తే, ఒకటి ఫ్లవర్ డోమ్, నెక్స్ట్ ఇంకోటి రెయిన్ ఫారెస్ట్ అని చెప్పేసి. సో మనకు చిన్న చిన్న వాలంటీర్లు ఉన్నారట, బుచ్చి బుచ్చి వాలంటీర్లు. మనకు ఒక బంటి వాలంటీర్ కూడా ఉన్నాడు, వాడు అంతమంది కూడా చూసిన బంటి బాబు. సో మన 5వ బ్యాచ్ కూడా బయలుదేరింది. ఇక్కడ ఏదో ప్రోగ్రామ్స్ నడుస్తున్నట్టున్నాయి, మనం తీసుకోవడానికి టైం ఉంటుందో ఉండదు తెలియదు. సపరేట్ వాడుతుంది మ్యూజిక్. లేదు అవి మామూలు మ్యూజికే. సో ఇది సింగపూర్ అంటే చూపిస్తారుగా ముందుగా మీకు గార్డెన్స్ బై ద బే ఇవన్నీ. సో ముంగటున్న దాన్ని ఫాలో అవ్వకుండా వాళ్ళు పోవాలి. ఇక్కడ గుర్రం బొమ్మ కనిపిస్తుంది కదా. సో ఈ సంవత్సరం గుర్రం సంవత్సరం అనమాట చైనీస్ వాళ్ళకు. We can take picture here. You want to take picture here? You can take. I will help you to take if you want. No, Modi? Okay, come. You want right? Okay, let me help you. Hey, brother. Okay. Stand here. చిన్నక్క కూడా మన వాలంటీర్ అనమాట. Action like that. Okay. Okay, 1, 2, 3. Yeah. Yes. One more. Take this. Okay. 1, 2, 3. She's running that way, huh? సో మొదటగా మనల్ని రెయిన్ ఫారెస్ట్కి తీసుకెళ్తాను అనుకుంటా. సో వెళ్ళిపోదాం, ముందుకు వెళ్దాం. ఇక మన ఛార్జింగ్ అయినా దొబ్బుద్ది ఇక్కడ ఉంటే. జురాసిక్ వరల్డ్. తోక కూడా బాగానే పెద్ద ఉంది, అక్కడ దాకా ఉందా. మా టీం అక్కడ ఫోటో దిగుతుందా. సో పైకి వెళ్దాం, ఎవల్యూషన్ పార్క్ అంట. సో ఇవన్నీ రకరకాల మొక్కలు ఉన్నాయి, వాటి పేర్లు కూడా ఉన్నాయి. సో ఆ పేర్లతో మనకు సంబంధం లేదు, చూసుకుంటా పోదాం. ప్లాంట్స్ ఈ ప్లాంట్స్ ఏమో ఉన్నాయి పువ్వులు ఇక్కడ. ఫోటో బూతులు ఇక్కడ ఒకటి ఉంది, చిన్నప్పటి డైనోసారు కనబడుతుంది. అలా పిల్ల బచ్చ అక్కడ ఒకటి పెద్ద ఉంది, కానీ అది గలుతో కదా, అది గలుతుంది అది కూడా. ఫీడింగ్ టైం, జస్ట్ రెడీ స్నాక్. నిజంగా అనుకున్నాను కాదు, చూస్తాం నిజంగా లెక్కనే ఉన్నాయి, అట్నే ఉండేటి కావచ్చు. అవి పిల్ల బచ్చ చిన్నపోలేరు. సో ఇక్కడ థీమ్ ఎట్లా పెట్టారంటే, దీన్ని అందులో ఏదో కార్లో దీన్ని తరలిస్తున్నట్టు పెట్టారు అనమాట, ట్రాన్స్పోర్ట్లో తీసుకెళ్తున్నట్టు పెట్టారు దీన్ని. సో ఈ మొక్క పేరు వచ్చేసి నెపాంతాస్ వెట్రికోసా అనమాట. మన మామూలుగా చిన్నప్పుడు స్కూల్లో మన బుక్స్లో వస్తుంటాయి కదా ఇటువంటి.
చాలా రకాల మొక్కలు అన్ని పేర్లు కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు నాకు అంత తీరిక ఓపిక రెండు లేవబ్బా. పువ్వులు, పువ్వులు, ఫ్లవర్స్. ప్రపంచంలో మనం ఎక్కడ చూడాలంటే మొక్కలు అన్నీ కనిపిస్తాయి, మనకు తెలిసి కాలిపోవు అవి. ఇక్కడ ఒకటి చిన్న వైట్ పెర్సియన్స్ మ్యాన్ మేడ్ అనమాట. ఇవి ఒరిజినల్ కాదు, మ్యాన్ మేడ్. అవి ఒరిజినల్ అక్కడ ఉండేవి, అవి కనిపిస్తాయి కదా ఇవి. సో ఇవన్నీ కార్నివోరస్ మొక్కలు, అంటే మాంసాహార మొక్కలు అన్నమాట. అంటే పురుగులు తినేటి మొక్కలు ఇవి. అక్కడ రాసి పెట్టి రాలేదు, మీరు చేతులు పెట్టద్దు. ఇస్ నాట్ as the carnivorous plants, or you will be fed to them. ఓకే, ఇవి అయితే అంటే పురుగులు హాలినాక లోపలికి వేసుకొని తింటాయి అన్నమాట. ఇవి మొక్కలు కూడా మాంసాహార మొక్కలు తయారైనవి, నీసుకోవాలి తింటున్నాయి. చూడరు, మనుషులనే తినేద్దాం అన్నమాట. సో ఇవన్నీ అవి చెప్పినాయి కదా, అవి చెప్పినాయి కదా, నెపెంతిస్ వెరికోస్టా అవి చెప్పినాయి కదా, ఇవే అవి. పురుగులు అలా పడితే తింటాయట, అది రాసి పెట్టేది కదా. నెక్స్ట్ అక్కడ ఆల్చిప్ప లేకుండా చూసారు, అది పురుగులు అలా పడగానే మంచిగా లోపలికి పోసేసుకొని మూడులాని వచ్చి చంపేస్తుంది దాన్ని. కార్నివోరస్ వైట్ పిక్చర్ ప్లాంట్, అంటే ఇది కూడా మాంసాహార మొక్కనే అనమాట. భలే ఉన్నాయి సంచులు లెక్క, చూసారా. ఇదంతా మ్యాన్ మేడ్ పూలు, ఇవి గ్లాస్. ఇలా సూపర్ సూపర్ పూలు ఉన్నాయి, ఏం పూలు తెలియదు కానీ ఇవి చూసారా, బాగున్నాయి కలర్ఫుల్గా. సో మీకు కూడా ఫ్రీగా చూపిస్తున్నాయి అంతా. పెద్ద సాలె పురుగు ఉంది, సాలె పురుగు సాలెలు ఫీల్ అవుతారా. ఇంకా క్లౌడ్ వాక్ కిందికి నడుచుకుంటూ వస్తాం అంటే బ్రిడ్జ్ దీనిలోకి వెళ్ళి. ఇక్కడికి వెళ్ళి చూస్తే మనకి ఇటు మెరీనా బే శాండ్స్ ఉంటుంది, అక్కడ వచ్చేసి సూపర్ ట్రీ అది అక్కడ కనిపిస్తుంది కదా. అక్కడికి ఎక్కాలంటే అక్కడికి $5 కావాలి. కాదు మనకి ఇలా రెండే కవర్ చేస్తారు, ఫ్లవర్ డోమ్ ఒకటి, నెక్స్ట్ ఇది క్లౌడ్ ఫారెస్ట్. చూసి కింద వచ్చింది అటు నుంచి అనమాట. ఫోన్ కింద పడ్డది అనుకో, బస్ స్టాండ్ ఉన్నర అవుతుంది. క్లౌడ్ ఫారెస్ట్లో ఉన్నాం అనమాట. పైన 8వ అంతస్తు 7వ అంతస్తులో ఉన్నాం. డైనోసార్ అనిపిస్తుంది వెనకాల. సో ఇట్లా ఈ బ్రిడ్జ్ని పట్టుకొని కిందికి వెళ్ళిపోవచ్చు, సరే కదా. టైన్ సెట్లో పోతాడు. ఇక అటుపక్క చూస్తే మనకు సింగపూర్ స్ట్రైట్స్ సముద్రం పేరు. అక్కడ ఏంటి సింగపూర్ ఫ్లైయర్ కూడా ఉంది కదా, అందులో $35 అవుతుంది. వీళ్ళే మనల్ని ఒకసారి ఆల్రెడీ తీసుకెళ్ళారు. ఫస్ట్ అందుకే పోయినా అనమాట, 2022లో అనుకుంటా. ఓ ఫ్రెండ్ బుక్ చేసిన అనమాట, బుక్ చేసి తీసుకొచ్చిన. అందుకే చల్లగా అంత గ్లాస్ చూడు పోతాడు. ఎంత పెద్ద గ్లాసు అంటే అన్ని ముక్కలే, పెద్ద గ్లాస్ కాదు కానీ. సో మనం ఇక్కడ నుంచి బయట నీళ్ళు పడతాయి కదా, అక్కడికి వెళ్ళి చూడొచ్చా మరి. గిటా అటు క్లోజ్ చేసిరు, అంత క్లోజ్ చేసి అంటున్నారు, పోరాదు అటు. కింద ఒక రూమ్ ఉంటుంది లైట్లతోటి మొత్తం, అది ఏమంటారు ఇది స్ఫటికం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు, అది కథలేదు నాకు. గిడికెళ్ళి ఒక ఫోటో కిందకి తీసుకోవచ్చా. నీళ్ళు పడే కాడికి వెళ్ళి మళ్ళీ ఓనిత్తలేరట యాక్చువల్గా. ఆ నీళ్ళు పడే ఒకటి తీసుకున్నారా, ఓనిత్తలేరాడా. కింద క్రిస్టల్ స్పాటిక్ అంటే క్రిస్టల్ కదా, ఓకే. క్రిస్టల్ మౌంటైన్ అని చెప్పేసి కింద అన్నీ మనకు ఏలాడ తీస్తారనమాట. డైనోసార్ గాడు ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయనుకో, మన బతుకులు బస్ స్టాండ్లే అవుతూ ఉంటాయి అనమాట. వాటర్ ఫాల్ వ్యూ కిందనే ఉందా వాటర్ ఫాల్ వ్యూ, ఓకే. సో ఇదే అనమాట క్రిస్టల్ మౌంటైన్. అవన్నీ ఏంటి అంటే లైక్ ట్యూబ్ లైట్లు పెట్టిర్రు. సో పక్క పంటి మొత్తం అన్ని బట్టలు కట్టినట్టున్నారు, అందాదా బట్టలే అవి, బట్టలే తెల్ల బట్టలు కట్టిరు మొత్తం. చూడ్డానికి మనకు ఏంటంటే ఒక
స్ఫటిక పర్వతంలాగా ఉంటుంది అనమాట. సో మనం ఇక్కడ ఇటు పోతే వాటర్ ఫాల్ వ్యూ చూడొచ్చు. ఒకసారి క్రిస్టల్ మౌంటైన్ అంటే ఇదేమో, అది అనుకోండి. ఇది కోరల్స్ అంటారు కదా, నాకు తెలిసి కోరల్ అదే కావచ్చు. వాటర్ ఫాల్ వ్యూ, ఎస్, వీడికి వెళ్ళి మంచిగా తీసుకోవచ్చు. మన టీం వాలంటీర్ ఈడే బుజ్జోడు. సో ఇది వాటర్ ఫాల్ వ్యూ అనమాట. ఇడికెళ్ళి మన పైకి వెళ్ళి కారుతూ ఉంటాయి నీళ్ళు, పడతాయి, కారుడు కాదు. పైపులు పోతా ఉంటాయి అక్కడ మీదకెళ్ళి పోసి కింద పడతాయి. వాటర్ ఫాల్ వ్యూ చూడండి. ఇక్కడికి ఇవన్నీ కిందకెళ్ళి మీరు కింద మనుషులు ఈగ లెక్క ఆడతారు, ఈగ లెక్క ఆడతారా? ఓకే, అయిపోయింది. ఇక్కడ చూసి ఇంకేం లేదు చూసేది. సో అటుపోయి మనం ఇది క్రిస్టల్ మౌంటైన్ ఇడికెళ్ళి చూద్దాం. ఇడే పోవచ్చా రోడ్? ఎగ్జిట్ అట. ఓకే, క్రిస్టల్ మౌంటైన్ ఇటే ఉంది, పోయి అటు చూద్దాం. సో ఇటు వచ్చేసి ఇక్కడ మనకి ఏంటిది క్రిస్టల్ మౌంటైన్, కోరల్స్ తోటి అయినాయి కావచ్చు అందా. ఇది ఒరిజినలే. ఇది దీని స్టోరీ ఏందని చదువుదాం. ఎక్కడ ముట్టద్దా? ముట్టచ్చున రాళ్ళు. ఇది దిస్ వే లిఫ్ట్. సో మనం అది ట్రీ టాప్ వాక్ నుంచి కిందికి వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ ట్యూబ్ లైట్ల పక్క పంటి తెల్ల బట్టలు కట్టి అన్నీ ఆరేసిరు అనమాట. యురాస్టిక్ వరల్డ్ అడికి పోయి చూడవచ్చు కదా, కిందకి ఇంకొద్దిగా మంచిగా కనబడుతుంది అనమాట మనకు. ఇందులో అన్ని మొక్కలకు సంబంధించిన స్టోరీలు అన్నీ ఉంటాయి అన్నమాట. మొక్కలు ఇవి పెడతా ఉంటారు ఇంట్లో. నా ఫోటోలు చక్కగా రావులే మనకి ఇలా దిగితే. డార్క్ రూమ్ లాగా ఉంటుంది. సో ఇటు వెళ్తే డైనోసార్ పెద్దడే, చూడడానికి మాత్రం ఒరిజినల్ డైనోసార్ లాగానే ఉంది చూడండి. మనకు ఆ స్కిన్ చేసిన విధానం కదన్నీ. కానీ ట్రీ టాప్ వాక్ ఇట్లాగే కిందికి వెళ్ళిపోదాం మనం. పిల్ల బచ్చగళ్ళు అవన్నీ చిన్న చిన్న డైనోసార్లు అనమాట. మన పెద్ద బచ్చ ఇక్కడ ఇదిగో. లాగే ఉంది కదా. సో ఈ క్లౌడ్ ఫారెస్ట్ అంటే ఏం లేదు. మొత్తం ఒక పెద్ద గుట్ట లెక్క కడతారు, కట్టి దాని చుట్టూ మొత్తం సెట్లు పెడతారు. సెట్లు పెట్టి మీదకి వెళ్ళి పైపులు పెట్టి కిందికి వస్తారు. ఇలా మొత్తం ఎయిర్ కొంత నడుస్తుంది వ్యవస్థ అంతా. సో చల్లగా ఉంటుంది అనమాట. ఎవరని అబ్బా ఎవరు అది జూమ్లో చూడు. ఇది కూడా అట్నే పెట్టింది కదా. వాక్ ఫస్ట్ వాక్. అయ్యో మళ్ళీ ఇడికి వచ్చినా మనం కిందికోవాలి కదా. ఎగ్జిట్. సో నెక్స్ట్ వచ్చేసి మన ఫ్లవర్ డోమ్. మరి మన ఛార్జింగ్ ఏడ దుబ్బుదేమో తెలియదు. మళ్ళీ ఇడికి వచ్చినాం తోడు. వా చుట్టూ తిరిగి ఇడికి వచ్చినాం. మళ్ళీ కిందికోవాలి స్టేకి.
ఇది కిందికి అవుతావా. సో ఇది క్లౌడ్ ఫారెస్ట్ గ్యాలరీ అనమాట. అంత చీకటిగా ఉంది. దీనిలో ఏం తీసుకుంటాం మనం అంటే ఇక్కడ చిన్న చిన్న డైనోసార్లను పెట్టారు. మనం డైనోసార్ మూవీలో చూస్తాం కదా, సో అట్నే ఉన్నాయి ఇవి. భలే డిజైన్ చేసారులే. సో ఇక్కడ ఒకటి, సో ఇట్నే ఉండేటి అనుకుంటాను. చంపి తింటేలే మనల్ని. సో ఇటు క్లౌడ్ ఫారెస్ట్ థియేటర్ సీక్రెట్ గార్డెన్ అంట. క్లౌడ్ ఫారెస్ట్ థియేటర్. సో ఇక్కడ డైనోసార్ని పెట్టారు మూతి కట్టేసి. సో ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు అదనమాట. Potential for future raptor trainer, yeah? But don't steal my job for maybe 20 more years for you. Okay. Now, before we bring you back to our paddock, this is the last of the take photo with us. So please do not be shy. Grab your phone right now. Turn around. Selfie photo video right now before she goes back. Yes. Oh, you're taking some nice photos. Some fun facts about blue. Okay, your flash? Yeah. Some fun facts is why is she? Oh, sorry, seems like she's started by something about the thing. How back now? Blue, oh, back down now. Back down, blue. Blue? Blue, what is that? Back down. All the way, girl. All the way. All the way. Let's go, blue. All the way. Okay. And there is over there with some souvenirs waiting for you. I'm gonna see you next time. I'm gonna check on blue now. Bye, everyone. సో ఇది సీక్రెట్ గార్డెన్ అంట. సో సీక్రెట్ గార్డెన్ పైన చిన్న చిన్న డైనోసార్ పిల్లలు ఉన్నాయి. సాంపి తినేస్తే మనల్ని. మన బుడ్డ వాళ్ళంటే రీడు. సో ఈ మొక్కలను అద్దాలు పెట్టారు, రకరకాల మొక్కలు. ఇవన్నీ మా ఇంటికాడ వేసిన మొక్కలే, ఇంకా గట్టిగా చూసారు. కొన్ని అరుదైన మొక్కలు ఉండవచ్చు. సింకం ఎవరున్నాడు హ్యాపీ ల్యాండ్ ఎత్తుకొని పోతాం. ఓకే, సీక్రెట్ గార్డెన్ అన్ని వేలాడితే ఏంటి మొక్కలు కాదులే అవి. సో బేసిక్గా మీరు ఇలా క్లౌడ్ ఫారెస్ట్కి వచ్చేస్తే నెక్స్ట్ ఫ్లవర్ డోమ్. అన్ని కానీ ఫ్లవర్ డోమ్లో అన్ని పూలు ఉంటాయి, పూల చెట్లు ఉంటాయి, ఇక్కడ అన్ని మొక్కలు ఉంటాయి, రకరకాల మొక్కలు. ఇప్పుడేమో భుజాల దగ్గర కూర్చుంటారు, అప్పుడేమో నెత్తి దగ్గర తాంతారు. అట్లా గద్ద చెట్టుతో గద్ద చేసారు. సో మనకి ఇలా టూర్ అయిపోయింది, ఇక బయటకు వెళ్ళిపోదాం. ఇలాకి వెళ్ళి బయట ఏదో షాప్ ఉన్నట్టుంది దీనికి సంబంధించింది. ఒకసారి వెళ్ళినామంటే మళ్ళీ లోపలికి రాలేము. టూ సైడ్ కూడా ఏం లేవు ల్యాండ్లో. ఓపెన్ ద డోర్, ఓపెన్ షెట్. సో ఇక్కడ ఉన్న ఈ థీమ్కి సంబంధించిన షాప్ అన్నమాట ఇది. ఇక్కడ ఉన్న మొక్కలు కానీ నెక్స్ట్ అటువంటి డిజైన్స్ ఉన్న మన డైలీ యూజెస్ మెటీరియల్స్ అన్నమాట. ఇవన్నీ నెత్తికెట్టుకునే అవే క్లిప్పులు, ఇవి నెక్స్ట్ ఇవి పెన్నీసులు క్లిప్పులు అంటారు ఇవి కూడా. ఓకే, సో మనం ఏమైనా షాపింగ్ ఏమైనా చేయవచ్చు, కాకపోతే ధరలు మాత్రం వాచిపోతాయి. $60 బొమ్మలు, టీషర్ట్స్ కూడా ఉంటాయి ఇక్కడ. గార్డెన్స్ బై ద వే. ధరలు కూడా మంచిగానే. ఎంత $32 అట. నాకు అంత సీన్ లేదులే. మనకు కప్స్, ఒక కప్పు కొనుక్కోవాలంటే దీనికి $22 అట. బయట $2 వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకు ఆ ఫోటోలు కానీ ఒక్కో ఫోటోకి 2 పోస్ట్ కార్డు. అవి అప్పుడు ఎప్పుడో యూజ్ చేస్తుండే చిన్నప్పుడు పోస్ట్ కార్డులు కొనుక్కొని. దానికి $2 ఇది. బాగున్నాయి కదా పోస్ట్ కార్డు. మళ్ళీ గుర్తొస్తుంది చూస్తూ ఉంటే. 25 పైసల పోస్ట్ కార్డు. టీషర్ట్స్, క్యాప్లు. మన క్యాప్ అవసరం కానీ క్యాప్ ధర ఎంత ఉంటాయి చెప్పట అందా? $20 ఉంది. మన క్యాప్ $4, $5. సో జురాసిక్ బొమ్మలు, క్లౌడ్ ఫారెస్ట్.
మన క్లౌడ్ ఫారెస్ట్ టూర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్లవర్ డోమ్కి వెళ్ళాలి. దానికంటే ముందు ఒక సింహం బొమ్మని చూపిస్తా. ఇది ఒకటే కట్టెలో చెక్కిన సింహం అట. చాలా పెద్దగా ఉంటుంది, దాదాపు ఒక 4 మీటర్లు ఉంటుంది అనుకుంటా. సో దీని ఇది చదువుకోరు ఏందనేది. సో లయన్ కింగ్, దిస్ గ్రాండ్ లయన్ స్కల్ప్చర్స్ క్రాఫ్టెడ్ ఫ్రమ్ ఏ సింగిల్ ట్రంక్ ఆఫ్ గోల్డెన్ సిల్క్ నన్మూ వుడ్. ఇంకే ఒక రకమైనటువంటి కట్టెతోటి ఒకటే చెక్కలో చెక్కిరంట. ఇదంతా ఇంత భారీ ఇది ఎన్ని మీటర్లు ఉంటుంది, మీటర్లు రాసి పెట్టలేదు, దాదాపు ఒక 4 మీటర్స్ అయితే ఉండే అవకాశం ఉంది.